10th క్లాస్ ఫస్ట్ లెసన్ ప్రత్యక్ష దైవాలు. కవి వచ్చేసి ఎర్రన. ఆయన రచనలు వచ్చేసి రామాయణము, నృసింహ పురాణము, అరణ్య పర్వశేషము, హరివంశము. బిరుదులు వచ్చేసి శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు. సో ఒకసారి కోడ్ చూద్దాం. ఎర్రన రామాయణము, రా అంటే రామాయణము, నో అంటే నృసింహ పురాణము. తర్వాత ఈయన ఎర్రన అనమంటే అరణ్య అంటావేంట్రా హరి. ఓకేనా? సో అది కోడు. నెక్స్ట్ కొంతమంది కవుల గురించి చూద్దాం. మారద వెంకయ్య. సో భాస్కరుడు, భాస్కర శతకము అంటే భాస్కరుడు కదా, ఆయన తొలి తెలుగు దృష్టాంత శతకం అన్నమాట ఇది. సో భాస్కరుడు అంటే సూర్యుడు కదా, సూర్యుడు ఎప్పుడూ కూడా మారద. నెక్స్ట్ రెండవది వచ్చేసి దూర్జటి శ్రీకాళహస్త గతకము, శ్రీకాళహస్తి మహాత్యము. సో కాళహస్తి. ఏనుగు లక్ష్మణ కవి. సుభాషిత రత్నావళి శతకము, రామేశ్వర శతకం మహత్యము, రామవిలాసము, విశ్వామిత్ర చరిత్ర. సో ఇక్కడ లక్ష్మణుడు రాముడు రత్నాల వంటి వారని విశ్వమంతా తెలుసు. లక్ష్మణుడు అంటే లక్ష్మణ కవి, రాముడు అంటే రామేశ్వరము, రామ రెండు వస్తాయి. సో రత్నాల వంటి వారని అంటే సుభాషిత రత్నావళి, విశ్వమంతా తెలుసు అంటే విశ్వామిత్ర చరిత్ర అని. నెక్స్ట్ దార్ల సుందరీమణి, సుందరి భావలింగ శతకం. సుందరి భావ ఆపోజిట్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ షేక్ మహమ్మద్ హుస్సేన్ ఇద్దరు ఉన్నట్టే హరహర అనేటువంటిది శతకం ఉంటుంది, డబల్ వస్తాయి అక్కడ. నెక్స్ట్ గాడేపల్లి సీతారామమూర్తి. సో గాడేపల్లి సీతారామమూర్తిది సుందరోత్పల రామాయణము, వెంకటాద్రీశ్వర శతకము, అశ్వత్థామ. సో ఇక్కడ కోడ్ చూడండి. సీతారాములు వెంకటాద్రిలో అశ్వంపై వస్తుంటే ఎంతో సుందరంగా ఉంది, చూడడానికి ఎంతో సుందరంగా ఉంది. సో సీతారాములు అంటే సీతారామమూర్తి, వెంకటాద్రి అంటే వెంకటాద్రి శతకము, అశ్వము అని అంటే మనకు అశ్వత్థామ, సుందరము అంటే సుందరోత్పల రామాయణము. నెక్స్ట్ వచ్చేసి తాళ్ళపాక పెద్దమ్మ తిరుమలాచార్యులు. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. తాళ్ళపాక అన్నమయ్య వెంకటేశ్వర శతకము, వెంకటేశ్వర రచనలు, రగడ అని, సుదర్శన రగడ అనేది. నెక్స్ట్ వచ్చేసి